వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్ర షష్టమాధ్యాయానికి చేరుకున్నామమ్మా. పంచమాధ్యాయ పరంగా మనం పాదుకలు వేప చెట్టు కింద ప్రతిష్ఠించటం, తర్వాత సద్గురువు నీళ్లతోనే దీపాలు వెలిగించటం, అంటే షాహుకారులందరూ కూడా నూనె ఇయ్యము అని చెప్పి అన్నప్పుడు నీటితోనే దీపాలు వెలిగించారు. అంటే అక్కడ మహిమ అనే కాక మనలోని అజ్ఞానాంధకారాన్ని రూపుమాపడానికి తాను చేసినటువంటి తొలి ప్రక్రియ అన్నట్లుగా షిరిడీలో ఆ రీతిగా దీప ప్రజ్వలనం చేశారేమో అని. తర్వాత ఇంకేం తెలుసుకున్నాము, కుస్తీ పోటీలు. జీవితంలో కుస్తీ పడుతూ ఉండి సడన్ గా ఒక వైరాగ్య జీవితానికి ఒక వైరాగ్య రూపురేఖలు శ్రీకారం చుట్టినట్లుగా అప్పటి నుంచి వేషధారణ కూడా మార్చినారు అనేటువంటి అంశం కూడా మనం తెలుసుకున్నాం. నేటి పరంగా అనేక అంశాలను గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. గురు కరస్పర్శ ప్రభావం. సంసారమను సాగరంలో జీవుడనడి ఓడను సద్గురుడే సరంగుయ్యి నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరం గురు కరస్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయం పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది నొందును. శ్రీ సాయి సుందర రూపం కాంచుటతోడనే కంఠం ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరిబిక్కిరి అగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువుచున్నప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా నా ముందు నిలచి తన లీలలను తానే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలేగా అనిపించును. భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారం విజృంభించగనే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గముల నడి 4 త్రోవలు కలవు. అన్నిటలో భక్తి మార్గం కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించి ఉన్నారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి అనగా మాయ, సృష్టి అను ఈ మూడింటి గురించి
తత్వ విచారము చేసి వాస్తవమునకు ఈ మూడును ఒకటియే అని సిద్ధాంతీకరించి సాయిబాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నారు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నింపుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనీయకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకొనుము. మనస్సును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో ఉన్నది అనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు స్వాస్థ్యం చిక్కదు. ఏమిటి అంటే భగవంతుడి దర్బారులో మన్ననలు, భగవంతుడి దర్బారులో ప్రశంసలు పొందడానికి మనం ప్రయత్నించాలి అంటే మనల్ని ఆ సద్గురువు మెచ్చేటట్లు ఉండాలి తప్ప జనులు మెచ్చేటట్లుగా అంటే మనం లౌకిక దీనిగా ఎంతో నియమనిష్టలు మర్యాదాపూర్వకమైనటువంటి జీవితాన్ని గడుపుచూ ముఖ్యమైనటువంటి గౌరవం ప్రశంస లౌకికుల మధ్య కాకుండా సద్గురువు దగ్గర ప్రశంసనందడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుని దర్బారులో మన్ననలు పొందు అని ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములు మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము అంటున్నారు. ఇతరముల వైపు మనస్సు పోనీయకము. ఇంకా ఏం చెప్పారు? మనస్సును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా అంటే వాటి ఎడల నువ్వు విముఖుడవై వర్తించమని గాని, లేదు వాటిని త్యజించేయి నీ బాధ్యతలనని గాని చెప్పడం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాటి పట్ల సంచరించకుండా అంటే దేనికి కూడా కనెక్ట్ కాకుండా అట్లా తామరాకు మీద నీటి బొట్టు వలె మన బాధ్యత ఇంతవరకు ఓకే అన్నట్లుగా మనస్సును ధన సంపార్జనం, ఎంతవరకు ధనాన్ని సంపాదించుకుంటే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని లౌకికంగా గడపగలుగుతామో అంతవరకు అంటే ఒక సంతృప్తి. దేహ పోషణ, దేహం మీదే అధిక మమకారం, అధిక వ్యామోహం పెట్టుకుంటే ఇహ జన్మల సంఖ్య ఎన్ని కోటాను కోట్లు అవుతుందో చెప్పలేము ఇంకా. కాబట్టి దేహ పోషణం ఉండాలి. ఎంతవరకు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పినట్లుగా అంతవరకు ఉంచుకోవాలి దేహ పోషణ. తర్వాత గృహ సంరక్షణం అంటే బరువు బాధ్యతలు, ఇంట్లోని మన బాధ్యతలు, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు ఎంతవరకో అంతవరకే. మన బాధ్యతలని, మన ధనాన్ని, మన దీన్ని లౌకికంగా గౌరవంగా మనుగడని సాగించుకుంటూ ఉండి మిగతా అంతా కూడా చిత్తాన్ని ఆ యొక్క సద్గురువు ఎడల లయం చేయాలి. సద్గురువు పాదపద్మాలపై మన మనస్సుని కేంద్రీకృతం చేయాలి. మన మనస్సులో ఆయన తిష్ట వేసుకుని ఉండేటట్లుగా మనం అంత ప్రశాంత చిత్తంగా ఉండాలి. ఇలా ఉంటూ ఉంటే ఏమంటున్నారు? మనస్సు ముఖ్యంగా ఎప్పుడు ప్రశాంతి చెందుతుందని చెప్తున్నారు? ఇందాక చెప్పుకున్నట్లుగా ధన సంపార్జనం, దేహ పోషణ, గృహ సంరక్షణం మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలిపితే అప్పుడు ఆ మనస్సు నెమ్మది వహించి శాంతముగను. ఎందుకంటే అది ముఖ్యంగా అలజడయ్యేటువంటి విషయాలు ఏంటమ్మా? ఇవే కదా. ధన సంపార్జనం, కుటుంబ బాధ్యతల పరంగాను ధన సంపార్జన పరంగానే అది ముఖ్యంగా అలజడయ్యేటువంటి అంశాలు దేహం రీత్యాను. కాబట్టి ఆ మూడు అంశాలలో కనుక మనం ప్రశాంతంగా ఎక్కువగా మనం సంచరించకుండా మనస్సు అట్లా నిలిపితే అప్పుడు అది వెంటనే శాంతముగను చింతారహితముగను ఉంటుందిట, నెమ్మది వహిస్తుందిట. అప్పుడేమవుతుంది? చక్కగా స్వస్థత చిక్కుతుంది. ఎప్పుడైతే స్వస్థత చిక్కుతుందో అప్పుడు అది సద్గురుని ఎడల ఏకాగ్రం అవుతుంది అన్నట్లుగా బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 197 పుట పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును గురించి విపులముగా వర్ణింపబడినది.
దాని సంగ్రహం ఇట పేర్కొనబడినది. ఇట అంటే ఇక్కడ అన్నట్లుగా. కోపర్గాన్ లో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండెను. అతను బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశ్ పాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందు ఉంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుమనటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావం బాబా ఉద్దేశ్యం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును. అది ఉరుసు ఉత్సవం అంటే సమాధి చెందినటువంటి మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకునేటువంటి ఆరాధనోత్సవం అన్నమాట. పళ్ళాల్లో గంధపు ముద్దల నుంచి తీసుకొచ్చి మసీదు గోడల పైన ఇట్లా 2 చేతులతో అద్ది అక్కడ నింబారికి పూలమాల అవి వేస్తారమ్మా ఉరుసు ఉత్సవం అంటే. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇలాంటి సంకల్పం కలిగిందో సద్గురు ఏమని సూచించారు? ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకోమని చెప్పారట. చూడండి, అంటే హిందూ ముస్లిం సమైక్యత భావానికి వారు ఆరంభించినటువంటి కృషి కావచ్చు అట్లా కదా. ఆయన సంకల్పం మహాద్భుతంగా నెరవేరింది అనటానికి నిజంగా ఏ సంకల్పంతో అయితే ఈ జనావళిని ఉద్ధరించడానికి ఆ మహనీయుడు ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ మేర హనుమంతుడే కదా ఇలా అవతరించిందని మనం శ్రీపాద చరిత్రలో చెప్పుకున్నాం కదా, జ్ఞాపకం ఉందమ్మా. అట్లా ఆ శ్రీపాదుల వారి సంకల్పంతో నిజంగా ఉద్భవించినటువంటి ఆ హనుమయ్య సంపూర్తిగా యుగ యుగాలకి కూడా అన్నట్లు తన అవతార లక్ష్యం ఈ రూపేణ ఆయన చిరంజీవి హనుమంతుడు అయితే ఈ సద్గురు రూపేణ అవతార లక్ష్యం సిద్ధించింది అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఏమిటి అంటే, నిరూపణ ఏమిటి అంటే విజయదశమి నాడు సమాధి చెందటమే. విజయోత్సవంతో నిజంగా ఆయన తన అవతారాన్ని దేహపరంగా మరుగున పరిచారు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆలోచిస్తే. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తల ఎత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండును, రెండవ దానిలోనివి నీళ్లు ఉప్పువి. ఈ సమస్యను బాబాకు నివేదించగా ఆ ఉప్పు నీటి బావిలో బాబా పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయినది. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. అంగళ్ళంటే కొట్లన్నమాట. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలల యందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికి అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. తదుపరి అంశం చందనోత్సవం. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ఆరంభమయ్యను. కొరాహ్లా గ్రామమునకు చెందిన అమీర్ షక్కర్ దలాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెరంలో చందనపు ముద్ద ఉంచి, ఇది చందనోత్సవం. ఇందాక ఉరుసు ఉత్సవం కదమ్మా. ఉరుసు ఉత్సవానికైతే అట్లా జెండాలను నిలబెట్టి మసీదు మూలల ముందు నిలబెడతారని చెప్పారు కదా. నేను చందనోత్సవం దమ్మా గ్రహించండి. ఇందాక తికమకపడి నేను చందనోత్సవం అంశం ఊర్సు ఉత్సవం రీత్యా చెప్పినట్లున్నా. అది వెడల్పు పళ్ళెరంలో చందనపు ముద్ద నుంచి తెస్తారని చెప్పలా. అది
ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సామ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి అనగా నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ షక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవం ఏ అరమరికలు లేక జరుగుచున్నది. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూచుకొనడివాడు ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. అంటే బజార్కెళ్ళి తెచ్చేవి అప్పుడేమన్నా సామాన్యమా అమ్మా? ఏది కావాలన్నా పక్క ఊళ్ళకి వెళ్లాల్సిందే కదా. ఆ బయట పనులన్నీ కూడా తాత్యా పాటిల్ చూస్తూ ఉంటే, ఇహ ఇక్కడ ఇంట్లో చేయాల్సినవి పిండి వంటలని, సున్నాలు వేసుకోవటాలు, అప్పట్లో అన్ని తోముకోవటాలే కదమ్మా. పెద్ద పెద్ద గుండిగలు ఇవన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా పాపం రాధాకృష్ణమాయి చూసుకునేవారన్నమాట. ఉత్సవ దినములలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినం చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు. సాయిరాం. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనం. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకునెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ ఖాపర్దేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పడుకుని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనుని పిలిచి అతనితో, ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనటలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చు. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమందు రామజన్మోత్సవమును ఎలా జరపకూడదు అని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆ ఎత్తమయ్యిరి. చూసారా, ఏది వాళ్ళకి ఆలోచన. నిజంగా ఆ మహనీయుడు షిరిడి ఎందుకు ఎంచుకున్నారమ్మా? వారు అలాంటి సత్పురుషులు కాబట్టేనేమో. వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా 99% అసలు వెంటనే సద్గురువుని అడిగే ఇహ ఆ పని చేయడానికి పూనుకునేవారు కదా. అట్లా ఆలోచన వచ్చిందే తడవు బాబా అనుమతి కోసమని చూడండి ఎట్లా వెళ్తున్నారు. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా, అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంఠి గుండా ప్రసాదం రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటు అయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, వాడాలో ఏమి జరుగుచున్నది అని మహాజని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏహీ జవాబివ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మనడిగను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలయునని తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి.
రాధాకృష్ణమాయి ఒక ఉయ్యలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమాయెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనుని పిలిపించెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో, ఏమగునో ఏమిటో అని జంకుతూ అతను బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమిటి అని, అక్కడ ఊయల ఎందుకు కట్టిరి అని బాబా అతన్ని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతను చెప్పెను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపంను సూచించు. ఏమిటది నిర్గుణ స్వరూపాన్ని సూచించేది? ఏమిటది అక్కడ అంటే నింబార్. అక్కడ గూడు ఉంటుంది చూడు మసీదులో, అది. నింబారు నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమాయను. రామకథ సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రీ ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అని జై జయధ్వానములు చేయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొని చూడిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బెగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలా మంది భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. అది మనలోని అహంకారాది అరిషడ్వర్గాలని రావణునితో పోల్చారు. ఆ రావణుడిని అంటే పరోక్షంగా ఈ అహంకారాది అరిషడ్వర్గాల్ని సంహరించడానికి శ్రీరాముడుగా ఇక్కడ ఎవరు అంటే శ్రీ సాయి. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి రాముడు ఆగ్రహించుట సహజమే కదా అని చెప్పి అందుకని అటార్చారు అని. షిరిడీలో ఏదైనా క్రొత్తది ఆరంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునో ఏమిటో అను భయముతో రాధాకృష్ణమాయి మహాజనుని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదు అని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ, ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరమున్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదనేటువంటి విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. ఉట్టె కొడితే గాని ఉత్సవం ముగిసినట్లు కాదు కదా అని చెప్పి మరునాడు శ్రీకృష్ణ జననం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలకొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవం, రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారెను. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.